Your program is ఓకే. recording. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందుగా ఈ దసరా టైంలో కూడా అందరూ వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ ఒక 40 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తాను. దయచేసి మీ ఆడియో మరియు వీడియోలను ఎల్లప్పుడూ మ్యూట్‌లో ఉంచుకునేలా చూడండి, డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి ఈ బిజినెస్‌లోకి నన్ను తీసుకొచ్చినటువంటి శివ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ కార్యల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రభు నాగదారి. నేను షాద్ నగర్‌లో ఉంటాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 15 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 15 మంత్స్‌లో ఒక 15 లాక్స్ ప్లస్ వరకు ఇన్కమ్ నేను ఎర్న్ చేశాను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అసలు స్టీల్ చిట్ ఇండియా లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేయుటకు వచ్చినటువంటి వారందరికీ ఏజెంట్ల అవగాహన కార్యక్రమం. అంటే ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇందులో ఏజెంట్‌గా అవకాశం తీసుకున్న వాళ్ళు మనీ ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడం కోసము మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ శ్రీకాంత్ చిట్స్ లిమిటెడ్ తరపున ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకుని గురించి రాజన్ కార్యల్ గారు, చైర్మన్ గారు ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. సార్కి ఒక చిట్ పరిశ్రమలో 45 అనుభవం ఉంది. అతనికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే చిట్ ఫండ్ నడిపించాడు అనమాట. అంటే ఆయన జీవితం అంతా చిట్ ఫండే. అంటే ఒక రంగంలో 4 డెకేడ్స్ ఆల్మోస్ట్ ఒక 40+ ఇయర్స్ ఒకే రంగంలో ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవం మార్కెట్లో ఉన్నటువంటి చిట్ ఇండస్ట్రీ మొత్తాన్ని కాసి వడబోసి ఆయనకు వచ్చిన ఒక కొత్త ఆలోచననే శ్రీకారయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చిట్ అనేది ప్రతి సామాన్యుడికి టచ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక 200 సంవత్సరాల క్రితం కేరళలో రాజుకు వచ్చిన ఒక ఆలోచన చిట్ అనమాట. పూర్వకాలంలో బ్యాంకులు ఉండేవి కాదు. అలాంటి టైం కొంతమంది గుమిగూడి కలిసి ఒకరికి అవసరం ఉంటే అంటే అప్పు పుట్టని సమయంలో అవసరానికి తీర్చే చిట్ అనమాట. అలా స్టార్ట్ అయింది ఈ చిట్టు. ఈ చిట్టు రాను రాను కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. లీగలైజ్ చేశారు. కాబట్టి ఇది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్ ఎలా ఉందో అదే విధంగా చిట్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఒక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అనమాట. చిట్ ఫండ్ కూడా చేసుకోవచ్చని గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అలాంటి చర్చిస్తున్నాం ఇప్పుడు. కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి సామాన్యుని ఆర్థికంగా మెరుగుపరచడం, దేశంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలం మరియు దేశాభివృద్ధిలో తోడ్పడడం. అంటే రాజన్ కార్యల్ కంపెనీ ఒక విజన్ తో స్టార్ట్ చేశాడు. ఆయన విజన్ ఏంటంటే ప్రతి సామాన్యుని అంటే కామన్ మ్యాన్ ని కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయాలి. అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే ఆర్థికంగా బాగా ఆయనకి ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధంగా ఆర్థిక భరోసా స్వతంత్రం ఉండాలి. అదే విధంగా దేశంలో ఉన్న మన ఇండియా ఉన్నటువంటి పూర్వీకులు మొత్తాన్ని కూడా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేయి దేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేది కంపెనీ యొక్క విజన్ అనమాట. ఆ విజన్ తో స్టార్ట్ చేశాడు. మరి ఆ కంపెనీ యొక్క విజన్ అవ్వాలి అంటే కంపెనీ ఒక మిషన్ తో పనిచేస్తుంది. ఆ మిషన్ ఏంటంటే ఎస్కేసిఐఎల్ ని హోమ్ బ్రాండ్ గా తీర్చిదిద్దడం. ఈ శ్రీకారయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ షార్ట్ కట్ లో ఎస్కేసిఐఎల్ అంటున్నాం. ఈ శ్రీకారయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ని హోమ్ బ్రాండ్ గా తీర్చిదిద్దడం. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇండియాలో ఉన్న గడప గడపకి శ్రీకార్యల్ అనేది వెళ్ళాలి. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలనేది కంపెనీ యొక్క మిషన్. అంటే కంపెనీ యొక్క విజన్ సాధించాలంటే ప్రతి సామాన్యుడు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మరి అందరికీ ఏజెంట్స్ కి సర్వీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి గడపలో శ్రీకార్యల్ ఏజెంట్ వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక బ్రాంచ్ ఇచ్చి సర్వీస్ ఇవ్వాలనేది కంపెనీ యొక్క మిషన్ అనమాట. విజన్ సాధించడం కోసం కంపెనీ ఒక మిషన్ పెట్టుకుంది. అయితే ఇప్పుడు మనం ఈ బిజినెస్ లో మన యొక్క విజన్ ఏంటి, మన యొక్క మిషన్ ఏంటి? కంపెనీ ఆ విధంగా విజన్ మిషన్ తో పనిచేస్తుంది. మరి మన విజన్ ఏంటి? మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇందులో ఈ చిట్ బిజినెస్ ద్వారా వారం మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఆ మనీ ఎలా సంపాదించుకోవాలి, సేవింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక 5 టాపిక్స్ విషయ పట్టికలో 5 టాపిక్స్ ఏంటంటే కంపెనీ వివరములు అండ్ చట్టబద్ధత. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ ఏంటి, దాని యొక్క లీగాలిటీ ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఈ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది. సెకండ్ వచ్చేసి ఉందా లేదా. మనం ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి రకరకాలుగా ఉంటాయి. దొంగతనం చేసినా డబ్బులు వస్తాయి. అలా అని చెప్పి డబ్బులు సంపాదించలేం కదా. సంపాదించే ప్రతి రూపాయి కూడా లీగలైజ్ ఉందా లేదా అనేది మొదటి టాపిక్.
రెండోది వచ్చేసి చిట్టి విధానం. ఇది చిట్స్ బిజినెస్, రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ప్రతి మనిషికి చిట్ అనేది టచ్ ఉంది. ఇక్కడ సేవింగ్ ద్వారా ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో చిట్టి ఎలా జరుగుతుంది, అసలు చిట్టి విధానం ఏంటి, బయట చిట్ ఫండ్ కంపెనీల్లో వేసే చిట్టీలకి ఇక్కడ వేసే చిట్టికి తేడా ఏంటి అనేది రెండో దాంట్లో తెలుసుకుందాం. ఏజెంట్ అవకాశాలు. ఇందులో చిట్టి వేసుకున్నాం. యాజ్ ఏ కస్టమర్ గా చిట్టి వేసుకొని కస్టమరే ఏజెంట్ గా పనిచేస్తే వారానికి 300 నుండి వారానికి 2,40,000 వరకు ఏజెంట్ గా సంపాదించుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ డెప్త్, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు యాజ్ ఏ ఏజెంట్ గా. అది ఎలా అనేది మూడో టాపిక్. ఫోర్త్ వచ్చేసి పనితీరు ప్రోత్సాహకాలు. మనం ఏజెంట్ గా పనిచేస్తూ మరికొంతమందికి ఏజెంట్ అవకాశాలు ఇప్పించడం వలన, ప్రతి ఒక్కరికి హెల్పింగ్ అనేది చేయడం వల్ల కంపెనీ మనల్ని గుర్తించి ఒక 6 రకాల ఇన్సెంటివ్స్ రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అవేంటి? భవిష్యత్తు కార్యాచరణ. ఫ్యూచర్ ఏంటి, కెరియర్ ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం, మరి ఎన్నాళ్ళు చేసుకోవాలి? ఇది కెరియర్ ఓరియంటెడ్ బిజినెసా, లేకపోతే ఏదో పార్ట్ టైం ఉన్నన్ని రోజులు చేసుకుందాం అనే బిజినెసా అనేది టాపిక్. ఫైనల్ గా భవిష్యత్తు కార్యాచరణ. ఇది కెరియర్ ఓరియంటెడ్ బిజినెస్. నేనైతే ప్రజెంట్ గా దీన్ని కెరియర్ ఓరియంటెడ్ గా ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తున్నాను. ఈ 5 టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి కంపెనీ వివరములు అండ్ చట్టబద్ధత. ఈ కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. 2012 లో ఈ కంపెనీ రిజిస్టర్డ్ అవ్వడం జరిగింది తమిళనాడులో. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. కంపెనీస్ యాక్ట్ 1956 లో కూడా మన కంపెనీ రిజిస్టర్ అయింది. మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మీకు ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ సర్టిఫికేట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ షేర్ చేస్తారు. మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎంసీఏ. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. మీరు గూగుల్కి వెళ్ళి mca.gov.in అని వెబ్సైట్ ఎంటర్ చేసి కంపెనీ యొక్క సిన్ నెంబర్ ఉంటుంది, దీన్ని కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. ఈ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. కంపెనీ అథరైజ్డ్ క్యాపిటల్ 1,42 lakhs పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ తో ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. ప్రజెంట్ కంపెనీ యాక్టివ్ స్టేటస్ లో ఉంది. కంపెనీ 8 years నుంచి ఎలాంటి ఛార్జెస్ కూడా లేవు. ఈ కంపెనీలో ఒక 9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ సామాన్యులే, అంటే మనలాంటి వ్యక్తులే ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా అయ్యారనమాట. ఇది కంపెనీ యొక్క పాన్ కార్డు 31/12/2012 లో రిజిస్టర్ అయింది. అదే విధంగా టాన్ నెంబరు, జిఎస్టీ నెంబరు, సిన్ నెంబర్, ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్. మీరు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క చైర్మన్ వచ్చేసి మిస్టర్ రాజన్ కారియల్ గారు, డాన్ బాస్కో గారు, రెమా రాజన్ గారు, సునీల్ గారు, ఉమాదేవి గారు, వీళ్ళందరూ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ అనమాట ఈ కంపెనీలో. కింద నుంచి వేణుగోపాల్ గారు, గోవిందప్ప గారు, వీళ్ళు ఎవరండి కంపెనీలో ఏజెంట్ గా చేరి కష్టపడి ఒక 3-4 సంవత్సరాలు నిలబడి ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అయ్యారనమాట. కంపెనీ శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది చిట్ ఫండ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి మరియు ఏకైక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అంటే చిట్ ఫండ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 50,000+ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రైవేట్ మాత్రమే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. తేడా ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ లో మీరు వర్క్ చేస్తే రోజులు వర్క్ చేసినా ఒక ఉద్యోగి లాగానే పనిచేస్తారు. కానీ పబ్లిక్ లిమిటెడ్ లో చేయడం వల్ల మీరు పార్ట్నర్ గా వర్క్ చేస్తున్నారు అంటే మీరు ఒక భాగస్వామి. ఫ్యూచర్ లో కంపెనీలో మీరు షేర్ తీసుకునే అవకాశం కూడా పబ్లిక్ లిమిటెడ్ లో ఉంటుంది. కాబట్టి మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్. నెక్స్ట్ 2012వ సంవత్సరం నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుండి కూడా సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 నియంత్రిస్తుంది. ఇది ఒక చట్టం అండి. చిట్ ఫండ్ యాక్ట్ 1982 అనేది చట్టము. మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ కి IRDA ఎలా ఉందో, రియల్ ఎస్టేట్ కి రేరా యాక్ట్ ఎలా ఉందో, అదే విధంగా చిట్ ఫండ్ రెగ్యులేట్ చేసింది అనమాట ఒక చట్టము. ఇది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టము. దీని కిందనే మన కంపెనీ 2012 నుంచి నియంత్రిస్తుంది. చెప్తుందంటే పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ తీసుకోవద్దు, కేవలం చిట్ మాత్రమే చేయాలి. చిట్ కోసం వేసినటువంటి డబ్బుల్ని తీసుకెళ్లి వేరే బిజినెస్ ఎలాంటివి కూడా చేయకూడదు. ప్రతి మనిషి అవసరాలని తీర్చాలి, చిట్ క్యాన్వసింగ్ చేయాలని చట్టంలో ఉంటుంది. ఈ చట్ట ప్రకారమే మన కంపెనీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆల్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ 1982 నియంత్రిస్తుంది. అందులో మనది కూడా సేమ్ 1982 నియంత్రిస్తుంది. బయట మనం కొన్ని చిట్స్ వేస్తుంటాం, అవన్నీ జీరో చిట్స్ అంటాం, వాటిని ఇల్లీగల్ చిట్స్ అని కూడా అనొచ్చు. అది ఒక ఫేస్ వాల్యూ మీదనే నడుస్తుంది, దానికి చట్టం అంటూ ఏముండదు. కానీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో చిట్టి వేసుకుంటే అందరూ సేఫ్ అనమాట. ఎందుకంటే టోటల్ బై కంట్రోల్డ్ బై గవర్నమెంట్. నెక్స్ట్ ఈ చిట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే కాకుండా స్టేట్ గవర్నమెంట్ లో RBI కంట్రోల్లో బ్యాంకింగ్ సెక్టార్, నాన్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది. మన నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఇన్స్పెక్టర్ జనరల్, IG అంటారు ఇతన్ని. ప్రతి స్టేట్ లో ఒక IG అనే పర్సన్ ఉంటాడు. సీనియర్ IAS క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు.
ఐజీ కంట్రోల్లో కమిషనర్స్, వాళ్ళ కంట్రోల్లో జిల్లా రిజిస్టర్. ఈ జిల్లా రిజిస్టర్ ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి కూడా ఐడియా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, ప్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. అదే విధంగా చిట్ ఫండ్ కంపెనీలో ఒక చిట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ యొక్క పర్మిషన్ తోటే చిట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మా కంపెనీలో ఒక చిట్ స్టార్ట్ చేస్తున్నామంటే, మేము ఒక ₹1,00,000 చిట్ స్టార్ట్ చేస్తున్నామంటే 1,00,000 తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్ చేసి అయితే ఉందో అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు పిఎస్ఓ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు రిజిస్టర్ గారు. ప్రాయర్ శాంక్షన్ ఆర్డర్ అంటాం దాన్ని, తెలుగులో ముందస్తు అనుమతి. అంటే ఒక జిల్లా అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి చిట్ ఫండ్ లో చిట్ క్యాన్వసింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తేనే చిట్ స్టార్ట్ అవుతుంది. అంటే అంత కంట్రోల్డ్ బై గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ యొక్క అనుసంధానంలో జరుగుతుంది. నెక్స్ట్ శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ఎవరైనా వర్క్ చేయాలంటే 18 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి భారతీయుడికి ఇది ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. పాన్ ఇండియా మొత్తం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి, రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి తిరుపూరు తమిళనాడులో ఉంది. బ్రాంచ్ అండ్ అడ్మిన్ ఆఫీస్ వచ్చేసి కొడంగలూరు త్రిశూర్ డిస్ట్రిక్ట్ కేరళలో ఉంది. మన కస్టమర్ కేర్ సపోర్ట్ కానీ మొత్తం ఇక్కడ కేరళ నుంచి జరుగుతుంది. రిజిస్టర్డ్ ఆఫీస్ తమిళనాడులో ఉంది. ఈ కంపెనీకి ప్రజెంట్ గా 4 స్టేట్స్ లో 9 బ్రాంచెస్ ఉన్నాయి. బిజినెస్ మాత్రం ఒక 22 రాష్ట్రాల నుండి పనిచేసే ఏజెంట్లు ఉన్నారు మనలాంటి వాళ్ళు. బ్రాంచెస్ మాత్రం కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అంటే 4 రాష్ట్రాల్లో కంపెనీ పెట్టుకున్నటువంటి మిషన్ లో ప్రతి రాష్ట్రంలో ఒక బ్రాంచ్ ఉండాలనేది కంపెనీ యొక్క విజన్, మిషన్. అయితే ఆల్రెడీ కంపెనీ ఒక 4 స్టేట్స్ లో 9 బ్రాంచెస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో బిజినెస్ పెరుగుతున్న కొద్ది కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఈ కంపెనీకి ఆల్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ కూడా ఉంది. అంటే రేపు ఏదైనా ఏజెంట్లకు ఏదైనా సమస్యలు వస్తే మాట్లాడుకోవడానికి మనం ఒక ఆల్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఆల్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ లో మిస్టర్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. నెక్స్ట్ గోవిందప్ప గారు అండ్ త్రిమూర్తి గారు కూడా వన్ ఆఫ్ ద సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. హైదరాబాద్ కి 2018లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి కేవలం ఒక 2.5 సంవత్సరాల్లో ఒక 60,000 నుంచి 70,000 టీం లీడ్ చేస్తూ మనందరికీ గ్రేట్ మెంటర్ గా ఉంటూ ఈ రోజు ఈ తెలంగాణ, ఏపీలో ఈ బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన వ్యక్తి మిస్టర్ త్రిమూర్తి గారు. ఆయన హీఈస్ ఏ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్. నెక్స్ట్ రాఘవరావు గారు, సార్ కూడా సివిల్ ఇంజనీర్. ఒక సార్ ఇందులో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, కేవలం 6 నెలల్లోనే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. నెక్స్ట్ కురేషి గారు మోటివేషనల్ స్పీకర్, సార్ కూడా వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫీసర్. అండ్ వాస్తు ప్రసాద్ గారు అండ్ కటకం శ్రీనివాస్ గారు. ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళు ఈ బిజినెస్ లో 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఈ రోజు కంపెనీలో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్నారు. అదే విధంగా ఆల్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ కి సెంట్రల్ కమిటీ మెంబర్స్ గా కూడా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పటి వరకు నేను కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, లీగాలిటీ ఏంటి, ఈ కంపెనీ యొక్క యూనియన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఆదాయ రకాలేంటి, ఇక్కడ ఇది సేవింగ్ కాబట్టి టోటల్ సేవింగ్స్. సేవింగ్ అనేది ప్రతి మనిషికి అవసరం. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటే లక్షల్లో చెప్తారు, సంపాదన కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎంత సేవ్ చేసావు, నీ భవిష్యత్ అవసరాల కోసం ఎంత ఉందనేదే ఎర్నింగ్ అనమాట. దాన్ని ఉద్దేశించుకొని ఇక్కడ పొదుపు ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. 3 రకాల చిట్స్ ఉన్నాయి మన దగ్గర. 50,000 చిట్టు, 1 lakh, 2.5 lakh చిట్టు. అంటే బయట మార్కెట్ లో 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల చిట్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద చిట్ ఫండ్ కంపెనీల్లో. మన కంపెనీలో కేవలం 3 రకాల చిట్స్ ఉన్నాయి. 50,000, 1,00,000, 2.5 లక్షల చిట్టి. ఇక్కడ ఏం 1 అని పేరు పెట్టాం. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏం 1 అంటే అచీవ్ ఇమెన్స్ మనీ, తెలుగులో అపారమైన డబ్బు సంపాదించండి అని మన టైటిల్లోనే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు ఇందులో అపారమైన డబ్బు సంపాదించుకోండి అని చెప్పి కంపెనీ ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ 3 రకాల చిట్స్ ద్వారా మీరు ఏజెంట్ గా వర్క్ చేస్తే వారానికి 300 నుండి వారానికి 2,40,000 వరకు మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ పనితీరు ప్రోత్సాహకాలు ఉన్నాయంటే ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క చిట్టు ద్వారా, ఈ 3 చిట్టులలో ఒక్కొక్క చిట్టు ద్వారా 24 లక్షల రూపాయల చొప్పున 3 చిట్స్ నుంచి 72 లక్షల వరకు ఇన్సెంటివ్స్ కూడా సంపాదించుకోవచ్చు. మరి మనం ఈ చిన్న చిట్స్ వేసుకొని ఏజెంట్ గా ఇంత మనీ సంపాదిస్తూ 72 లక్షల ఇన్సెంటివ్స్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ చిట్టి విధానము. చిట్టి ఎలా జరుగుతుంది, బయట చిట్కి మన చిట్కి తేడా ఏంటనేది చెప్తాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చిట్
1982 ప్రకారమే చిట్ క్యాన్వసింగ్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి దగ్గర పిఎస్ఓ ప్రాయర్ శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ప్రతి కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుందంటే పిఎస్ఓ తీసుకుంటాం. ఇలా నేషనలైజ్డ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఇక్కడ చూడండి ఒక డేట్ పిఎస్ఓ చూపిస్తాను. వాల్యూ డేట్ మార్చ్ 7 నుంచి నెక్స్ట్ ఇయర్ 21 జూన్ వరకు ఉంది. ఇలా ఆల్మోస్ట్ 1 ఇయర్ డిపాజిట్ చేసి ఈ విధంగా ప్రాయర్ శాంక్షన్ ఆర్డర్ తీసుకొని చిట్ క్యాన్వసింగ్ అనేది జరుపుతాము. ఇక్కడ 3 చిట్స్ ఉన్నాయి కదా, ఏం1, ఏం2, ఏం3. మనం ఓన్లీ ఏం1 గురించి డిస్కస్ చేద్దాం. ఏం2, ఏం3 అనేది ఆటోమేటిక్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నట్టు. మొదటి చిట్టి మీకు పూర్తిగా అర్థమైతే రెండో చిట్టికి మూడో చిట్టికి సేమ్ టీం డూప్లికేట్ అవుతుంది. కొత్తగా టీం చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓన్లీ ఫస్ట్ ఏం1 గురించి డిస్కస్ చేద్దాం. ఇది 50,000 చిట్టి, 50 వారాల చిట్టి. ఇక్కడ మిమ్మల్ని ఏజెంట్ అంటాము. ఇందాక చెప్పాను బయట చిట్టికి మన చిట్టికి తేడా ఏంటంటే ఇదే చిట్టి బయట మీరు వేస్తే 50,000 రూపాయల చిట్టిలో ఓన్ కస్టమర్ గా ఉంటారు. కానీ శ్రీకరాయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మీరు చిట్టి వేస్తే ఏజెంట్ గా ఉంటారు. అంటే సబ్స్క్రైబరే ఏజెంట్ గా. ఇది ఒక కొత్త విధానము చిట్ ఫండ్ ఇండస్ట్రీలో కొత్త పందాలో చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక కొత్త పందా. 50,000 చిట్కి అయ్యారు, ఏజెంట్ మీరే, సబ్స్క్రైబర్ మీరే. ఇది ఒక 50,000 చిట్టు. ఇది 50 వీక్స్ చిట్ అనమాట. బయట జరిగే ప్రతి చిట్టు కూడా మంత్లీ చిట్ ఉంటుంది, మన దగ్గర వీక్లీ చిట్ ఉంటుంది. ఇది ఒక తేడా గమనించండి. వారాల చిట్టి మనది 50,000 చిట్టి, 50 వారాల చిట్టి, 50 మెంబర్స్ ఉంటారు ఒక గ్రూప్ లో. వారానికి 1,000 రూపాయల ఇన్స్టాల్మెంట్. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మేము ఇక్కడ సంపాదించుకోవడం సంపాదించుకోవడానికి వచ్చాం కదా, ఇక్కడ చిట్టి డబ్బులు కట్టమంటున్నారు ఏంటని అనుకుంటారు. సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. One second, sorry. ఇది 50,000 చిట్టి, 50 వారాలు, 50 మెంబర్ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ఏదైతే ఒక గ్రూప్ క్యాన్వసింగ్ చేస్తామో ఆ గ్రూప్ లో ఒక చిట్టి కంపెనీ వేసుకోవచ్చు అని యాక్ట్ లో ఉంది. కాబట్టి మన కంపెనీ గ్రూప్ లో ఒక చిట్టి కంపెనీది ఉంటుంది. 49 మంది పబ్లిక్ ఉంటారు. 50 మెంబర్స్ ఒక గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్రూప్ కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 1,50,000 మంది ఏజెంట్స్ ఉన్నారు. ఇందులో చిట్టి వేసుకున్న వాళ్ళు, చిట్టి కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఏజెంట్ గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ఏజెంట్ గా వర్క్ చేసే వాళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలిసిన వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైతే కంపెనీ ప్రొఫైల్, లీగాలిటీ, ప్లాన్ అంతా నచ్చుతుందో వాళ్ళు ఇందులో చిట్టి వేసుకుంటారు. చిట్టి వేసుకున్న వాళ్ళకి ఒక చిట్ అగ్రిమెంట్ ఫామ్ అనేది ఉంటుంది. అది ఫిల్ చేసి కంపెనీకి పంపిస్తే కంపెనీకి వచ్చినటువంటి అప్లికేషన్స్ లో 50 మెంబర్స్ తో ఒక గ్రూప్ అనేది చేస్తారు. ఆ గ్రూప్ లో 49 పబ్లిక్ చిట్స్ ఉంటాయి, ఒకటి కంపెనీ చిట్ ఉంటుంది. అలా 50 మెంబర్స్ తో ఒక గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా 50 వారాల చిట్టి 50 మెంబర్స్ తో స్టార్ట్ అయింది. ఈ చిట్టి అనేది ఎలా జరుగుతుందంటే మొదటి చిట్టి ఆప్షన్ లేకుండా కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. ఆ కంపెనీ మొదటి తర్వాత ఇంకా 49 చిట్టీలు 3 స్లాబ్ల రూపంలో పెట్టడం జరిగింది. మొదటి స్లాబ్ వచ్చేసి 15%, సెకండ్ స్లాబ్ వచ్చేసి 10%, మూడో స్లాబ్ వచ్చేసి 5%. అసలు ఈ స్లాబ్ అంటే ఏంటి? మామూలుగా చిట్ అంటే ఆప్షన్ లో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు పాట రూపంలో పాడి తీసుకుంటారు. బయట 0 చిట్స్ అయితే చాలా లాస్ట్ లో పాడుకుంటారు. అలా లాస్ట్ లో పాడుకోవడం వల్ల మొదట్లో తక్కువ అమౌంట్ వస్తుంది, చివరిలో ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు పడతారు. అదే రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో అయితే 40% వరకు అనేది ఆప్షన్ పాడొచ్చని యాక్ట్ లో ఉంది. కానీ మన కంపెనీ యొక్క చైర్మన్ గారు ఎవ్వరూ లాస్ ఉండకూడదని 15% ఫిక్స్ చేశారు. 15% అంటే కేవలం 7,500 అనేది మైనస్ అవుతుంది. రెండవ వారం నుండి 24వ వారం వరకు మొదటి స్లాబ్ లో ఎవరు చిట్టి తీసుకున్నా 42,500 వస్తుంది. ఈ 15% 7,500 లోంచి 2,500 కంపెనీ 5% ఫోర్మెన్ కమిషన్ అంటారు. ఫోర్మెన్ అంటే ఈ చిట్టి ఎవరైతే నడిపిస్తున్నారో అతన్ని ఫోర్మెన్ అంటాము. ఎగ్జాంపుల్ స్కూల్లో హెడ్ మాస్టర్ అంటాం, కాలేజీలో ప్రిన్సిపాల్ అంటాం కదా. అలా చిట్ ఫండ్ ఇండస్ట్రీలో బ్రాంచ్ లో హెడ్ ని ఫోర్మెన్ అంటాము. ఈ ఫోర్మెన్ చిట్టి నడిపిస్తున్నందుకు 5% తీసుకోవచ్చు అని యాక్ట్ లో ఉంది. యాక్ట్ ప్రకారము స్లాబ్ లో 5% కంపెనీ ఫోర్మెన్ తీసుకొని మిగిలినటువంటి 10% అమౌంట్ 5,000 50 షేర్ మనిషికి 100 రూపీస్ అనేది డివిడెంట్ రూపంలో వస్తుంది. ఈ గ్రూప్ లో ఉన్న 50 మెంబర్స్ ఉన్నారో
వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారు కాబట్టి 3వ ఇన్స్టాల్మెంట్ నుంచి 25వ ఇన్స్టాల్మెంట్ వరకు 900 పే చేయాలి. అంటే మొదటి వారం 1000, రెండో వారం 1000 పే చేశాక 3వ వారం నుంచి 25వ వారం వరకు 900 పే చేస్తున్నాం. అంటే ఒక 23 వారాలు 100 తగ్గించి పే చేయడం వల్ల 2300 డివిడెండ్ రూపంలో మిగులుతుంది. ఇది మొదటి స్లాబ్. రెండవ స్లాబ్ వచ్చేసి 25వ వారం నుండి 39వ వారం వరకు ఇది 10% స్లాబ్. 10% అంటే 5000. 5000 లో ఫోర్మెన్ 2500 తీసుకుంటారు. రిమైనింగ్ 2500 50 మెంబర్స్ షేర్ చేస్తే మనిషికి 50 రూపీస్ వస్తుంది. కాబట్టి మనం 1000 పే చేయకుండా 950 పే చేస్తాం. 26వ వారం నుండి 40వ వారం వరకు 950 పే చేస్తాం. అంటే 50 రూపీస్ చొప్పున 15 వీక్స్ మిగులుతుంది. అంటే ఒక 750 రూపాయలు డివిడెండ్ రూపంలో మిగులుతుంది. ఇది రెండో స్లాబ్. మూడో స్లాబ్ వచ్చేసి 40వ వారం నుండి 50వ వారం వరకు ఓన్లీ 5% కంపెనీ తీసుకుంటుంది. 47,500. చిట్లో ఉన్న లాస్ట్ లో 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. ఈ 2,500 డైరెక్ట్ కంపెనీ తీసుకుంటుంది. డివిడెండ్ పంచడానికి ఏమీ లేదు కాబట్టి చివరి 10 వారాలు 1000 పే చేయాలి. ఆ 10 వారాల చిట్టి అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చిన్న గమనిక, ఈ చిట్టి డబ్బులు ఏదైతే ఎవ్రీ వీక్ కట్టే ఇన్స్టాల్మెంట్ ఉందో ఈ చిట్టి విధానం ఏజెంట్ అవకాశం గురించి నెక్స్ట్ చెప్తాను. ఆ ఏజెంట్ అవకాశం ద్వారా వచ్చే మనీ నుంచి కూడా కట్టుకోవచ్చు. అంటే శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనువైన చిట్టి విధానం ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్ చిట్ ఫంక్షన్ ఉంటుంది. ఈ చిట్టి కిస్తులు ప్రతి వారము ఏజెంట్ యొక్క ప్యాకెట్ నుంచి కట్టుకోవచ్చు. అంటే మీ యొక్క సొంత అమౌంట్ కట్టుకోవచ్చు, లేదా కమిషన్ నుంచి చిట్టి కిస్తీ తీసుకుంటుంది. మీ యొక్క వాయిదాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క అవకాశాన్ని బట్టి కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ వీక్ కట్టాలని చెప్పాను కదా, ఇది ఎవ్రీ వీక్ కట్టేది ఇక్కడే ఏజెంట్ గా పనిచేసి ఇందులో వచ్చే డబ్బుల నుంచే మీరు కట్టుకునే విధానం అనేది ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎలా డబ్బులు సంపాదిస్తామని డిస్కస్ చేద్దాం. ఇలా చిట్టి వారాలు కంప్లీట్ అవుతుంది. మీరు ఎవ్రీ వీక్ కట్టిన అమౌంట్ మొత్తం 46,950 రూపీస్ మాత్రమే కడతారు. అంటే 50,000 కి 50,000 ఫుల్ గా కట్టరు. డివిడెంట్ రూపంలో 3,050 రూపీస్ వస్తుంది. ఇలా చివరి దాకా ఎవరైతే 50 వారాలు కట్టుకుంటారో అలా కట్టుకున్న వాళ్ళకి చివర్లో షమీం సుల్తానా గారికి 47,100 రావడం జరిగింది. అంటే ఆవిడ 46,950 పే చేశారు. ఆవిడకి 5% ఫోర్మెన్ కమిషన్ కూడా ఆవిడకి వచ్చిన డివిడెంట్ లో కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ యాడ్ అయ్యి చివరి మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇలా చివరిలో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆప్షన్ ద్వారా అంటే మీకు ఏ వారమైనా చిట్ అంటే ఫస్ట్ స్లాబ్ లో కావాలంటే 10వ వారం కానీ 20వ వారం కానీ కావాలంటే ఈ 42,500 వస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం షూరిటీ లేకుండా చిట్ ఇవ్వకూడదని చట్టంలో ఉంది. బయట చిట్ ఫండ్ కంపెనీలో గవర్నమెంట్ షూరిటీలు ఉంటేనే చిట్ ఇస్తారు. కానీ మన కంపెనీలో మీరు ఇక్కడ ఏజెంట్ గా పనిచేస్తారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళనే ఇందులో ఏజెంట్ గా రిక్రూట్ చేస్తారు కాబట్టి అలా ఒకరినొకరు తెలుసుకున్న వాళ్ళ ద్వారా చిట్టుకు షూరిటీ ఇస్తే చిట్ అనేది మామూలుగా అందరికి తెలుసు. ఇప్పుడు కొన్ని ఊర్లలో గ్రూప్స్ ఉంటాయి, లేడీస్ గ్రూప్స్ అవే ఉంటాయి, అప్పులు తీసుకుంటారు. ఒకరికి అప్పు ఇవ్వాలి 30,000 50,000 అంటే ఆ గ్రూప్ లో ఉన్న ఒక 2-3 లీడర్స్ తో షూరిటీ ఇస్తే చిట్టిస్తారు. షూరిటీ అనేది తప్పనిసరి. ఎందుకంటే మనకి ఇచ్చే డబ్బులు పబ్లిక్ మనీ అనమాట. వితౌట్ షూరిటీ ఇస్తే వాళ్ళు కట్టకపోతే రిస్క్ అవుతుంది. కాబట్టి అలా గ్రూప్ మెంబర్స్ తో ఎలా షూరిటీ తీసుకుంటామో మన కంపెనీలో కూడా మీరు ఏ వారం అన్న చిట్ కావాలి అంటే మీరు చిట్టి అడిగిన వారం వరకు రెగ్యులర్ కట్టి ఉండాలి. రిమైనింగ్ కట్టే డబ్బులకి మిగతా వాళ్ళతో షూరిటీ ఇప్పించాలి. మీరు ఎవరైతే షూరిటీ ఇచ్చారో వాళ్ళ డబ్బుల్లోంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆప్షన్ ద్వారా తీసుకునే విధానము. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో టర్మినేషన్ కూడా ఉంటుంది. దీన్ని చిట్ ఎగ్జిట్ అంటాము. నా పేరు ప్రభు నాగదారి. నేను ఇందులో చిట్ వేసిన తర్వాత ఒక 25 వారాల తర్వాత నాకు అమౌంట్ ఎమర్జెన్సీ అవసరం ఉంది, నేను చిట్లోంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ లో తీసుకోలేదు, షూరిటీ ఇప్పించి చిట్టి ఎత్తుకోలేదు, చివరి దాకా ఆగి తీసుకోలేదు. నాకు మధ్యలో అవసరం ఉంటే నేను చిట్లోంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. కంపెనీ నా అమౌంట్ ఎంతైతే ఉందో అందులోంచి 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకొని 19,800 రూపీస్ అనేది విత్ ఇన్ 1 వీక్ లోపు చెక్ పంపడం జరిగింది. ఇదే నా చెక్ అండి, లాస్ట్ ఇయర్ లో వచ్చింది. ఇలా అంటే ఎగ్జిట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏజెంట్ అవకాశాలు. ఇప్పటి వరకు మనం చిట్టి ఎలా కట్టాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, వారం ఎంత కట్టాలి డిస్కస్ చేసాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏజెంట్ అవకాశం. మనం చిట్టి వేసిందే ఏజెంట్ గా పనిచేస్తూ వారానికి 300 నుండి వారానికి 2,40,000 సంపాదించిన టార్గెట్ కానీ ఇది సంపాదించే ద్వారా చిన్న పొదుపు చేసుకోవాలి. ఇది ఎలా సంపాదించాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ అవ్వడానికి అర్హతలు ఏంటి? ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇది కేవలం భారతీయుల కోసం మాత్రమే డిజైన్ చేసింది కాబట్టి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి.
18 సంవత్సరాల వయసు తప్పనిసరి ఉండాలి. మినిమం ఎడ్యుకేషన్ 8th or 10th, అంటే మేము ఏదైతే చెప్తున్నామో అది అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తెలిసిన వాళ్ళు ఇందులోకి రావాలి. పాన్ కార్డ్ ఉండాలి. మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ పెయిడ్ ఇన్కమ్ కాబట్టి పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంటే మీరు పంపే ప్రతి రూపాయి కూడా రికార్డెడ్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం అమౌంట్ డిపాజిట్ చేస్తాం కాబట్టి మనకు కూడా కంపెనీ ఇచ్చే కమిషన్ మన బ్యాంక్ ఉండాలి. ఫైనల్ గా ఏజెంట్ పదం ఎందుకు రాసామంటే ఏజెంట్ గా పనిచేయాలనేది అనుభవం లేకుండా ఇక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి నేర్పిస్తాము. ఇలా దీనికి ఏజెంట్ కొత్తగా రిప్రజెంటేటివ్ అవకాశం కోరే వారు చేయాల్సిన పని ఏంటి? ఇందులో ఈ ప్లాన్ ఇన్న తర్వాత ఏజెంట్ గా అవ్వాల్సిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మొదట అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, పూర్తిగా చదివి ఫిల్ చేయాలి. A4 సైజులో డబుల్ సైడ్ ఒక రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాని వెనుక ఒక 18 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చదువుకొని చిట్ ఒప్పందము 2 కాపీలు, దాన్ని చిట్ అగ్రిమెంట్ అంటామంటే ఈ కంపెనీలో నేను 50,000 రూపాయల చిట్టి వేస్తున్నాను, 50 వారాలకు సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఉంటుంది. అది మీరు ఫిల్ చేసి ప్రాక్సీ ఫామ్ అని ఉంటుంది 4th పేజ్. అదేంటంటే మీరు కేరళలో జరుగుతుంది కాబట్టి అక్కడికి మళ్ళీ వెళ్ళలేరు కాబట్టి మీకు కావాల్సినప్పుడు మీ పేరు వేయండి అని చెప్పి ఒక ప్రాక్సీ ఫామ్ ఇలా 4 పేజెస్ ఫిల్ చేసి కంపెనీ అకౌంట్ కి 2,000 రూపాయలు. 2,000 రూపాయలు ఏంటంటే ఇందులో 50,000 రూపాయల చిట్టి వేస్తున్నారు కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్స్ అడ్వాన్స్ గా డిపాజిట్ చేయాలి. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు. ఈ విధంగా 2,000 + 200 కంపెనీ అకౌంట్ కు చెల్లించి మీరు యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా పంపించి ఆ యొక్క స్లిప్ ఏదైతే ఉందో అది మీ యొక్క అప్లైనర్ కి ఇవ్వడం వల్ల మిమ్మల్ని రిజిస్టర్ చేసి 2,000 రూపాయలు కట్టిన బ్యాంక్ బుక్ అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కి పెట్టి దాన్ని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు 200 స్లిప్ తో మన www ఆ వెబ్సైట్ లో జిటిఆర్జీ యొక్క కోడ్ అనేది మిమ్మల్ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మీకు ఒక యూనిక్ ఐడి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క మనిషికి వేలి ముద్ర, ఎవరి వేలి ముద్ర వాళ్ళకి సపరేట్ గా ఉంటాయో ఆ విధంగా ఒక సపరేట్ యూనిక్ ఐడి మీ ఫోన్ లో మీ మెసేజ్, మీ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. మీరు మాత్రమే ఓపెన్ చేసి చూసుకోగలరు. ప్రాసెస్ ఏంటి, మీ యొక్క సిస్టమ్ అంతా చూసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు చూసుకోవచ్చు అనమాట. మీ యొక్క మిమ్మల్ని కంపెనీ చిట్ అగ్రిమెంట్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ప్రాక్సీ ఫామ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదంతా చదివి కంపెనీ బ్యాంక్ అకౌంట్ అండ్ కంపెనీ వాట్సాప్ నెంబరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కొడంగలూరుకు పంపించాల్సిన అడ్రస్ అనమాట. చిన్న రిక్వెస్ట్ అండి, ఏమైనా సభ్యులంతా ప్లాన్ ప్రజెంటేషన్ తర్వాత శ్రీకరాయిల్ ఏజెంట్ మరియు యొక్క అనుభవాలు మరియు అభిప్రాయాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడే మినిట్స్ అలా దయచేసి ప్రజెంటేషన్ అయిపోయినాక 8:30 ఉండాలని మా యొక్క మీ విన్నపం. ఇక్కడ ఏదైనా చేస్తే మనీ ఎలా వస్తుంది? శ్రీకరాయిల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది 1PV బిజినెస్ మోడల్ అంటాం. ద పవర్ ఆఫ్ 1PV, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 1PV. ఇక్కడ 1PV చేసి 30 కోట్ల రూపాయలు సంపాదించాడు 3.5 సంవత్సరాలు. ఒక వ్యక్తి ఒక 60 లక్షల దాకా సంపాదించాడు, ఒక వ్యక్తి ఒక 30 లక్షలు సంపాదించాడు. నా పేరు నాగదారి, నేను కూడా ఇదే 1PV వితిన్ 1 year ప్లస్ 15 lakhs వరకు నేను కూడా మనీ ఎర్న్ చేయడం జరిగింది. అసలు 1PV అంటే ఒక ఏజెంట్ తప్పనిసరిగా 2 ఏజెంట్స్ రికమెండ్ చేస్తాను 1PV అంటాం. ఇద్దరిని చెయ్యమని కాదు, ఇద్దరిని చేస్తే 1PV అంటాం అన్నమాట. ఈ విధంగా దీనికి ఏ టీమ్, బి టీమ్ అని 2 టీంలు ఉంటాయి. ఏ టీమ్ లో ఒక పర్సన్ ని, బి టీమ్ లో ఒక పర్సన్ రికమెండ్ చేస్తే 1PV అంటాము. 300 రూపాయలు ఇస్తుంది, కానీ ఫస్ట్ పీవీకి 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే 300 + 200 500 రూపాయలు వస్తుంది. మీరు యు అనే పర్సన్, ఏ అనే ఒక పర్సన్ ని, బి అనే ఒక పర్సన్, ఇలా మీరు చిట్టి వేసుకున్నారు. శ్రీకరాయిల్ చిట్స్ లో ఒక 50,000 రూపాయలు చిట్టి వేసుకున్నారు మీ భవిష్యత్ అవసరాల కోసం. తెలిసిన వాళ్ళని ఇద్దరిని చిట్టి వేసుకోమని చెప్పారు. అలా వాళ్ళిద్దరు కంపెనీ యొక్క ప్రొఫైల్ నచ్చి కంపెనీ అకౌంట్ లో డబ్బులు వేసుకొని వాళ్ళు చిట్టి వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చింది మీకు క్యాలిక్యులేట్ చేసి ఒక 500 అకౌంట్ లో క్రెడిట్ జరుగుతుంది. ఇది మీ మొదటి సంపాదన. ఇలా 1PV చేశారు కదా, డూప్లికేట్ మీరు ఏదైతే చేశారో అన్ని డూప్లికేట్ చేయాలి. పివి ఎలా లెక్కించబడాలి, కంటిన్యూస్ మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు మొదటగా 1PV చేశారు, మీకు 500 వచ్చింది. 1PV అంటే ఏ, ఈ 1PV అంటే ఏబి కదా. టీమ్ ఏలో ఒక పర్సన్, టీమ్ బిలో ఒక పర్సన్ ఉన్నారు. ఏ పర్సన్ మళ్ళీ వర్క్ చేశాడు, బి పర్సన్ మళ్ళీ వర్క్ చేశాడు, మీరు కూడా వర్క్ చేస్తారు.
బి టీమ్ లో ముగ్గురు చిట్స్ వేసుకున్నారు అనుకుందాం. అప్పుడు కంపెనీ 3 మ్యాచింగ్ చేస్తుంది. అంటే 3 పీవీలు అయినట్టుగా మీకు 3 పీవీలు కాబట్టి 900 రూపీస్ వస్తుంది. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ వీక్ కి. అలా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేసరికి వాళ్ళు టీమ్ లో నలుగురు బి టీమ్ ముగ్గురున్నారు. వాళ్ళకు కూడా అంత సబ్జెక్ట్ చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేశారు, మీరు కూడా ట్రై చేశారు. తర్వాత వారంలో 10 మెంబర్స్ ఒక సైడ్, 12 మంది ఒక సైడ్ వచ్చారు. ఇప్పుడు కంపెనీ 10 మ్యాచింగ్ చేస్తుంది. ఒక పీవీకి 300 కాబట్టి 10 × 300 చొప్పున 3000 రూపాయలు ఇస్తుంది. 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మూడో వచ్చేసరికి ఆల్రెడీ ఫస్ట్ 1 పీవీ చేసిన పర్సన్, సెకండ్ నలుగురు, తర్వాత 10 మంది, అంటే ఆల్మోస్ట్ మీద ఒక 15 మంది టీమ్ అయ్యారు. అందులో కొందరు చేశారు ఆ వీక్ లో. అలా టీం వర్క్ ద్వారా మూడో వారంలో 15 పీవీలు ఒక సైడు, టీమ్ బిల్ 30 పీవీలు కంపెనీ 15 మ్యాచింగ్ చేసి 15 × 300 చొప్పున 4500 ఇస్తుంది. అలా అనేది పెరుగుతూ పోతాయి. 4వ వారంలో 45 పీవీలు 40 పీవీలు అయితే కంపెనీ 40 × 300 చొప్పున ఇస్తుంది. వారం 6వ వారం ఇలా పెరుగుతూ ఏదో ఒకరు 100 పీవీకి టచ్ అవుతారు. 100 పీవీ అనేది గరిష్ట పరిమితి. ఇదేంటి, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. అంటే వారానికి 50,000 చిట్టు ద్వారా ఒక 30,000 వరకు సంపాదించుకోవచ్చు. వారానికి 30,000, నెలకు 1,20,000 రూపాయలు మనం ఇక్కడ ఏజెంట్ ఆపర్చునిటీ ద్వారా సంపాదించవచ్చు. నిబంధనలు, షరతులు ఏంటంటే మీద ఒక ఏజెంటే ఉండాలి. వ్యాపార వారం వచ్చేసి బుధవారం నుంచి క్లోజింగ్ ఉంటుంది. ఏదైతే కమిషన్ సంపాదిస్తున్నావో అది శుక్రవారం నుంచి సోమవారం మధ్యలో ఆటో బ్యాంక్ విత్డ్రాల్ ద్వారా డైరెక్ట్ మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. నేను చేరిన ఈ 15 months లో 99.9% ఫ్రైడేనే పడింది. ఆ రోజు ఏదైనా హాలిడే ఉంటే నెక్స్ట్ డే ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 days లో క్రెడిట్ అవుతుంది. 50 రూపాయలు అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అంటే ఎగ్జాంపుల్ 500 వస్తే 450 వస్తుంది, 1050 వస్తుంది. మీకు ఒక 10,000 వచ్చినా 50 రూపాయలు కట్ అవుతుంది, 30,000 వచ్చినా 50 రూపాయలు కట్ అవుతుంది, 500 వచ్చినా 50 రూపాయలు కట్ అవుతుంది, ఒక పీవీకి 300 వచ్చిన రూపాయలు అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ట్యాక్స్ పేడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన మనీ ఎప్పుడైతే మీ ఇన్కమ్ 15,000 క్రాస్ అవుతుందో అక్కడ నుంచి 5% అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవడం జరుగుతుంది. కంపెనీ పంపించిన ఫార్మ్ టెస్టిమోనియల్. నెక్స్ట్ వచ్చేసి 4th పనితీరు ప్రోత్సాహకాలు. మనం చిట్టి వేసుకున్నాం, ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాం, ఒక పీవీ జరిగితే 300 వస్తుంది. మన ద్వారా జరిగిన, మన టీం ద్వారా జరిగిన ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా పీవీ ద్వారా మనకు కమిషన్ వస్తుంది. 4th వచ్చేసి పనితీరు. ఓకే, నీకు మనీ వస్తుంది వీక్లీ 30,000, 10,000, 15,000 సంపాదిస్తున్నావు. మరి నీ టీం మెంబర్స్ నిన్ను నమ్మి వచ్చారు కదా, వాళ్ళకి సర్వీస్ ఇవ్వు, వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్ట్ నేర్పించు, వాళ్ళను కూడా ఇలాగా మనీ వచ్చేలా చేస్తే కంపెనీ ఒక 24 లక్షల ఇన్సెంటివ్స్ ఇస్తానంటుంది. అంటే జస్ట్ గిఫ్ట్స్, మనిషికి గిఫ్ట్స్ ఇస్తే, ఈ ప్రోత్సాహకరిస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. చిన్నపిల్లలే స్కూల్ వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తానంటే వెళ్తారు. నువ్వు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ రా, బైక్ ఇప్పిస్తానంటే బాగా చదువుతారు. అదే విధంగా కంపెనీ మనకి 24 లక్షలు ఇస్తానంటుంది కింద టీం కి సపోర్ట్ చేస్తే. ఆ సపోర్ట్ ఏంటంటే ఒక 6 ర్యాంకులు ఉన్నాయి. మొదటి ర్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అంటాం. ఏ టీంలో 10 ఏజెంట్లు, బి టీంలో 10 ఏజెంట్లు వస్తే ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. అంటే మీరు 1 పీవీ చేశారు, అది డూప్లికేట్ జరిగింది. మీ ద్వారా జరిగినా ఓకే, టీం ద్వారా జరిగినా ఓకే. 10 పీవీ జరిగితే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఒక వాచ్ అనేది మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. వాచ్ ఎందుకు ఇస్తారంటే మన జీవితంలో ఎంతో సమయం అయిపోయింది. 30 years ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 40 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 70 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఈ క్షణం నుంచి మీరు శ్రీకార్యంలో మీ యొక్క సమయాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని విత్ ఇన్ 1 year వర్క్ చేస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. ఇంకో 2 years వర్క్ చేస్తే టీజీఎం కూడా అవుతారు. అంటే ఒక 2 to 3 years లో మీరు టీజీఎం ర్యాంక్ అయి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని సమయాన్ని గుర్తు చేస్తూ మనకు ఒక వాచ్ ఇవ్వడం జరుగుతుంది. మనం వాచ్ తీసుకున్న తర్వాత మన వాచ్ రావడానికి కారణం ఏంటంటే 10 పీవీ అంటే 20 ఏజెంట్స్. కాబట్టి నెక్స్ట్ వెనక్కి తిరిగి నా యొక్క 10 పీవీ ఏజెంట్స్ ఉన్న 20 మెంబర్స్ ని కూడా నేను ఫీల్డ్ ఆఫీసర్ చేయాలి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, సబ్జెక్ట్ చెప్పాలి అని ఆ 20 మెంబర్స్ లో ఒక 8 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే మనం ఆర్గనైజర్ ర్యాంక్ అచీవ్ అవుతాము. కంపెనీ 10,500 రూపాయలు చెక్ అనేది గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామంటే 10 పీవీ జరిగింది, 3,000 వచ్చింది. ఫస్ట్ మన టీమ్ లో కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారంటే పీవీస్ పెరుగుతాయి కాబట్టి వీక్లీ ఇన్కమ్ అనేది కంటిన్యూ వస్తుంది. అది కాక మన టీంలో 8 ఫీల్డ్ ఆఫీసర్స్ అయినందుకు ఆర్గనైజర్ చెక్ 10,500 వస్తుంది. నెక్స్ట్ మన టీంలో ఆరుగురు మనలాగా ఆర్గనైజర్ ర్యాంక్ అచీవ్ అయ్యి 10,500 తీసుకుంటే మనం డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాము. కంపెనీ 50,000 రూపాయల చెక్ ఇన్సెంటివ్ రూపంలో ఇస్తుంది. ఇది 3వ ర్యాంకు.
ఇది కంపెనీలో మనం ఏజెంట్ గా చేరిన నుంచి 1 year లోగా ఈ ర్యాంక్ అనేది సాధించాలి అని చెప్తుంది కంపెనీ. మనం డెవలప్మెంట్ అయిన తర్వాత మన టీము నలుగురు ఆఫీసర్స్ అయితే, అంటే మనం ఆఫీసర్ అయ్యామంటే మన టీంలో 12 మంది ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ టీంలో కొత్తగా వచ్చిన ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం సర్వీస్ ఇవ్వలేము అడుగున, కాబట్టి మన టీంలో ఉన్న ఆర్గనైజర్స్ కి ఇస్తే, ఆర్గనైజర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ కి ఇస్తే ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళు. తర్వాత కొత్తగా వచ్చిన ఏజెంట్స్ కి ప్లాన్ చెప్పి మనం జస్ట్ గైడెన్స్ ఇవ్వడం వల్ల మన టీంలో నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే మనం ఏరియా మేనేజర్ అవుతాము. 60,000 ప్లస్ ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీలో వన్ అండ్ ఓన్లీ పర్సన్ గోపాల్ గారు ఏరియా మేనేజర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. రాఘవరావు సార్ ఉన్నారు. నెక్స్ట్ మనం ఏరియా మేనేజర్ అయ్యాక మన టీంలో ఒక ముగ్గురు ఏరియా మేనేజర్ అయితే రీజనల్ మేనేజర్ అవుతాము. 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మనం రీజనల్ మేనేజర్ అయ్యాక ఇది టీజీఎం అంటాం, దీన్ని టీమ్ జనరల్ మేనేజర్. ఏ టీంలో ఇద్దరు, బి టీంలో ఇద్దరు రీజనల్ మేనేజర్లు చేస్తే మనం టీమ్ జనరల్ మేనేజర్ అవుతాము. కంపెనీ 20 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ రూపం. ఈ విధంగా 6 ర్యాంకులు కలిపితే 24 లక్షల రూపాయల ఇన్సెంటివ్ రూపంలో వస్తాయి. 24 లక్షలు తీసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే 1 టీవీ బిజినెస్ చేసి డూప్లికేట్ చేసి మనం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి మన టీం మెంబర్స్ ని ఫీల్డ్ ఆఫీసర్ చేయాలి. ఎంతమందిని చేయాలి? జస్ట్ 8 సేమ్ డూప్లికేట్ జరిగితే మీరు 24 lakhs తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇంకా గుర్తుండడానికి, ఏ టీంలో 10 ఏజెంట్లు, బి టీంలో 10 ఏజెంట్లు అయితే ఇలా వాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాచెస్ 8 మంది తీసుకుంటే ఆర్గనైజర్ అవుతాం. ఇది నాగదారి నా పేరు మీద 10,500 టీడీఎస్ కట్ అయిపోయి 9,975 రావడం జరిగింది. మన టీంలో ఈ విధంగా ఆర్గనైజర్ చెక్ తీసుకున్న వాళ్ళు ఒక ఆరుగురు ఉంటే డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాం. 50,000 రూపీస్ అనేది చెక్ రావడం, ఇందులో టీడీఎస్ కట్ అయిపోయి 47,500 వచ్చింది. నెక్స్ట్ మన టీంలో నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ఈ విధంగా ఏరియా మేనేజర్ అవుతాం. 60,000 రూపాయలు టీడీఎస్ కట్ అయి 57 రూపీస్ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ గారిది. ఇదంతా చూస్తుందంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చిట్ ఫండ్ నడిపిస్తున్నందుకు 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకోవచ్చని ద చిట్ ఫండ్ యాక్ట్ 1982లో ఉంది. ఈ 1982 నియంత్రిస్తుంది. ఇక్కడ చిట్టేసిన ప్రతి పర్సన్ దగ్గర నుంచి 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకొని ఇందులోంచే ఏజెంట్స్ కమిషన్ జరుగుతుంది. ఎవరు దాచుకున్న డబ్బుల్లోంచి కాదు. ఫైనల్ గా భవిష్యత్తు కార్యాచరణ ఫైనల్ అండి. ఇక్కడ ఏం1 ఏం2 3 ఉన్నాయి కదా, మనం ఏం1 గురించి డిస్కస్ చేసాం. ఏం1 అంటే మొదటి 50,000 రూపాయల చిట్టి. ఇక్కడ 1 PVకి 300, 100 PVకి 30,000 వస్తుంది. అంటే నెలకు 1,20,000 సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో, అంటే ఏ టీంలో 10 మంది, బి టీంలో 10 మంది అయి ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, 10 PV చేశాను, ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను అంటే ఒక 3,000 సంపాదించుకుంటేనే నేను రెండో చిట్లోకి రావాలి. దీన్ని ఏం2 చిట్ అంటాం. ఇది 1,00,000 రూపాయల చిట్టి. వారానికి 2,000 రూపాయలు కట్టాలి. 50 వారాలు ఉంటుంది. చిట్ క్యాన్వసింగ్ అంతా పర్సన్ ఫోర్మెన్ ఉంటారు. ఫస్ట్ తీసుకుంటుంది. ప్రాసెస్ అంతా సేమ్. అక్కడ 1000 కడతాం, ఇక్కడ 2,000 కడతాం. తేడా ఇక్కడ చిట్టి వేయాలి అంటే మొదటి చిట్టిలో ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలి అంటే మినిమం ఒక 10 PV చేసి ఉండాలి. అలా నేను ఇటు వచ్చి చిట్టి వేశాను. తర్వాత ఇక్కడ కూడా 1 PV చేస్తే 600 వస్తుంది. కానీ ఇక్కడ అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు 1 PV తీసుకురావాల్సిన అవసరం లేదు. మొదటి చిట్లో ఉన్నటువంటి PVలో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో వాళ్ళే వస్తారు. అటొకరు ఇటొకరు వస్తే 1 PV వస్తుంది. ఆ విధంగా మొదటి చిట్టులో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ అందరినీ రెండో చిట్టులోకి తీసుకొస్తే ఒక PV మీద 600, 100 PV జరిగితే 60,000, నెలకు ఒక 2,40,000 వరకు సంపాదించవచ్చు. అంటే రెండో చిట్టులో కూడా మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అనే ర్యాంక్ ఆఫీసర్ వాచించింది. రెండో చిట్టులో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలి. ఎలా అవుతామంటే మొదటి చిట్టులో ఉన్న 8 ఫీల్డ్ ఆఫీసర్సే రెండో చిట్టులోకి వస్తే రెండో చిట్టులో ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. మొదటి చిట్టులో 8 ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి 500 తీసుకుంటాము. రెండో చిట్టులో మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అయి వాచ్ తీసుకుంటాము. అక్కడ 8 PVలు అయ్యాయి కాబట్టి 8 × 600 చొప్పున ఒక 5,400, ఆర్గనైజర్ చెక్ 10,500, ఇలా ఒక 16,000 ఏం2లో సంపాదిస్తాం. ఆల్రెడీ 8 ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 60,000-70,000 వరకు సంపాదించుంటాము. ఇంత మనీ సంపాదించాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చింది వచ్చి దీన్ని ఏం3 అంటాము. ఇది 2.5 లక్షల చిట్టి. వారానికి 5,000 రూపాయలు 50 ఉంటుంది. చిట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే రెండో చిట్టులో ఫీల్డ్ ఆఫీసర్ అయితేనే మూడో చిట్టులోకి రావాలి. మళ్ళీ నాకు ఏ టీంలో 8, బి టీంలో 8 రాగానే మూడో చిట్టులోకి వచ్చాను. 5,000 రూపాయలు వీక్లీ 5,000 ఉంటుంది కాబట్టి మొదటి వారం చిట్టి 5,000 రూపాయలు కట్టి ఇందులో చిట్టి అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ 1 PV జరిగితే
1500 వస్తుంది. ఆ 1 PV ఎలా జరుగుతుందంటే రెండో చిట్టులో ఎవరు ఫీల్డ్ ఆఫీసర్ అయితే వాళ్ళే రావాలి, సేమ్ ప్రాసెస్. 1 PVకి 1500, 100 PVకి 1,50,000, నెలకు ఒక 6 లక్షలు. దీన్ని సైక్లింగ్ బిజినెస్ అంటాము. అంటే రీపర్చేస్ లాగా చిట్టులో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు రెండో చిట్టులోకి వస్తారు, రెండో చిట్టులో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు మూడో చిట్టులోకి వస్తారు. చిట్టులో ఒక 100, రెండో దానికి 600, మూడో దానికి 1500. అంటే ఒక పీవీ వాల్యూ 2400 రూపీస్ అనమాట. అంటే ఫ్యూచర్ లో మనం వారానికి 30, 60, 1,50,000 కలిపితే వారానికి 2,40,000, నెలకు 9,60,000 సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ. మొదటి చిట్టికి మాత్రమే మీరు జేబులోంచి మొట్టమొదటిగా 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టి ఇందులోకి వస్తారు. రెండో చిట్టిలో మొదటి చిట్టిలో సంపాదించిన డబ్బులే కడతారు, మూడో చిట్టిలో రెండో చిట్లో సంపాదించిన డబ్బులే కడతారు. ఇలా కండిషన్స్ ఏంటంటే ఏం1 యొక్క ఫీల్డ్ ఆఫీసరే స్టార్ ఏజెంట్ అవ్వడానికి అర్హులు. ఇక్కడ మొదటి చిట్టిని ఫీల్డ్ ఆఫీసర్ కదా, ఇక్కడ స్టార్ ఏజెంట్ అయితే రెండో చిట్లోకి వస్తాము. మూడోది క్రౌన్ ఏజెంట్ అన్నమాట. అయితే మొదటి చిట్టిలో ఫీల్డ్ ఆఫీసరే స్టార్ ఏజెంట్ అవ్వడానికి అర్హుడు. అలా స్టార్ ఏజెంట్ అయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ అయితేనే క్రౌన్ అనమాట. ఇలా ఏం1, ఏం2, ఏం3 అనేది ఒక సైకిల్ ఇన్కమ్ 2.4 lakhs అంటే నెలకు ఒక 9 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడ SKCIL లో చిట్ ఫండ్ యాక్ట్ చట్టం ప్రకారము 5% ఫోర్మెన్ కమిషన్ నుంచి ఏజెంట్లకు ఎలా ఇవ్వబడుతుందో చూపిస్తాను. 50,000 చిట్టి నుంచి 5% అంటే 2,500 రూపీస్ అనేది కంపెనీకి రావడం జరుగుతుంది. అందులో ఏజెంట్స్ కమిషన్, ఏజెంట్స్ అంటే కంపెనీ యొక్క డెవలప్మెంట్ కోసము 5% ఫోర్మెన్ కమిషన్ యూజ్ చేసుకోవచ్చు అని చట్టంలో ఉంది. అంటే కంపెనీ బిజినెస్ పెంచుకోవడం కోసం రికమెండ్ చేసి కంపెనీకి వచ్చిన 4% ఏజెంట్స్ కి 1% కంపెనీ తీసుకుంటుంది. మొదటి చిట్లో 500 రూపీస్ వస్తుంది. ₹1,00,000 చిట్టిలో కంపెనీకి 5,000 వస్తే 4,000 ఏజెంట్స్ పంచితే ₹1,000 కంపెనీకి వస్తుంది. మూడో చిట్టిలో 2.5 లక్షల్లో 12,500 5% తీసుకుంటే అందులో 10,000 ఏజెంట్స్ పంచి ఓన్లీ 2,500 మాత్రమే కంపెనీకి లాభం. కంపెనీ ఏజెంట్లకు కమిషన్ తన 5% నుంచి ఇవ్వడం జరుగుతుంది, కానీ ఏజెంట్స్ సేవ్ చేసుకున్న డబ్బుల్లోంచి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అసలు? ఇది ఒక నియంత్రిత పరిశ్రమ. చిట్ ఫండ్ యాక్ట్ 1982 అనే చట్టం ఉంది. ఇది ఒక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ యొక్క కనుసంధానంలో జరుగుతుంది కాబట్టి ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏజెంట్ల కమిషన్ కంపెనీకి వచ్చిన లాభం నుంచే ఇస్తున్నారు, కానీ చిట్ చందాదారుల పొదుపు నుండి కాదు. చిట్ రిజిస్టర్ చిట్ సమూహాలు ప్రారంభించడానికి అంటే గ్రూప్స్ ప్రారంభించడానికి ప్రాయర్ శాంక్షన్ ఆర్డర్ తీసుకొని చిట్ క్యాన్వసింగ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇది గవర్నమెంట్ యొక్క కనుసంధానంలో జరుగుతుంది కాబట్టి చేయొచ్చు. SKCIL అనేది ఇతర చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే ట్రెడిషనల్ చిట్ ఫండ్ కంపెనీ. ఇది MLM నెట్వర్క్ ప్రొడక్ట్ అదేది కాదు. ఇది ట్రెడిషనల్ బిజినెస్. బయట జరుగుతున్నట్టే మనది కూడా ఫ్లెక్సిబుల్ చిట్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు హరాస్ చేయరు. మీకు చిట్టి వేసిన తర్వాత కంపెనీ రిమైండ్ చేస్తుంది, మీకు చిట్ అమౌంట్ కట్టమని ఒక మెసేజ్ రూపంలో పంపిస్తుంది. మీకు వీలుంటే అప్పుడే కట్టవచ్చు, లేదంటే 2 వారాలు కలిపి కట్టవచ్చు. ఇక్కడ మీకు పెనాల్టీలు అలాంటివి ఏమి ఉండవు. చివరి దాకా కట్టుకోలేకపోతే మీరు ఎగ్జిట్ అయి కూడా పోవచ్చు. ఒక 10-15 వారాలు మీ ఇష్టం ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రత్యేకమైనది. ఇది ఒక యూనిక్ సిస్టమ్ అన్నమాట. సమూహ పనితీరుపై ఏజెంట్లకు కమిషన్ ఇవ్వబడుతుంది. ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ మీద మీ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ప్రభుత్వానికి GST పే చేస్తుంది. అంటే 5% GST కడుతున్నాము. మనం వచ్చే ఇన్కమ్ లో 5% ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతాం. నెక్స్ట్ కంపెనీ ఏజెంట్లుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసుకునే అవకాశం. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఇందులో ఏజెంట్ గా ఎవరైతే ఉన్నారో ఇందులో డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత కంపెనీలో తీసుకోవచ్చు. ర్యాంక్ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే చేశారో కష్టపడి 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈరోజు కంపెనీలో 3 మెంబర్గా చూసాము. ఆల్రెడీ 6 అయ్యారు. అలా కూడా అవకాశం ఉంది. అపరిమిత తరాలకు నామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ ఇన్కమ్. మనం ఈరోజు టీమ్ బిల్డ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా నామినేషన్ ఫెసిలిటీ అనేది ఉంది. ఏజెంట్ల కోసం వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఏజెంట్స్ యూనియన్ కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో SKCIL అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. ఇది పాన్ ఇండియా మొత్తం చేసుకోవచ్చు. ఈరోజు ఆల్ ఇండియాలో ఒక 1,50,000 మంది ఏజెంట్స్ మాత్రమే ఉన్నారు. ఒక 2025 వచ్చేసరికి చాలా మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు, ఫస్ట్ రన్నర్స్ అన్నమాట. నెక్స్ట్ SKCIL అనేది శిక్షణ, వృత్తి అండ్ స్థిరమైన జీవిత సమయం పెరుగుదలపై దృష్టి పెడుతుంది. ఇక్కడ మీరు శ్రీకార్యంలోనే డబ్బులు సంపాదించడమే కాకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి అనేది కూడా దీని ద్వారా బాగా నేర్చుకుంటాం అనమాట. అది నెక్స్ట్ ఇందులో చిట్ స్టార్ట్ చేయాలంటే KYC ఉండాలి తప్పనిసరిగా. వ్యక్తిగత ID కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎలా ప్రారంభించాలంటే దరఖాస్తు ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి
కంపెనీ అకౌంట్కే 200 మరియు 2000 పంపించి మిమ్మల్ని నమోదు చేయడానికి మీ యొక్క అప్లైనరు మీరు అమౌంట్ స్క్రీన్ షాట్స్ ఇస్తే టికెట్ అనేది తీసుకొచ్చి జీనియాలజీ ప్రకారం మిమ్మల్ని రిజిస్టర్ చేస్తారు. తర్వాత మీరు కేవైసీ అటాచ్ చేసి మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టిన స్లిప్ని కొడంగలూరు ఆఫీస్కి పోస్ట్ చేయాలి. తర్వాత ఏజెంట్ల ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏటీసీ అంటాం దీన్ని. కొత్తగా స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా మనం ఏదైనా సైకిల్ చూస్తే బాగుంటుంది, ఎప్పటి నుంచో చూస్తాం, కానీ నేర్చుకున్న తర్వాత తగ్గబోతాం, నేర్చుకోకుండా కింద పడతాం. అదే విధంగా ఇక్కడ సబ్జెక్ట్ అంతా బాగుంది, కానీ ఇలాగే మార్కెట్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఏజెంట్ ట్రైనింగ్ కోర్స్ అటెండ్ అయ్యి బాగా నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే పాట బాగా పాడితేనే వింటాం కదా, అదే విధంగా చెప్పడం బాగుంటేనే ఎదుటోళ్ళు వింటారు. కాబట్టి చెప్పడంలో మీరు ఏ రోజైతే దిట్ట అవుతారో ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. బాగా వినండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన త్రిమూర్తులు గారికి. నేను మాట్లాడిన మాటలు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. త్రిమూర్తి సార్, బ్యాక్ టు హోస్ట్. మీ వాయిస్ రావట్లేదు. త్రిమూర్తి సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఆంజనేయులు సార్.